ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అక్కడ దేవుడమ్మ ఉంటుంది, ఆవిడ కలు. దేవుడమ్మా, ఏంటమ్మా? నీకు మినిస్టర్ మునుస్వామి గారు తెలుసు కదా? తెలుసు తల్లి. నేను ఆయన కూతుర్నే. అవును అమ్మా. నమస్కారం తల్లి. నిండు నూరేళ్లు చల్లగా ఉండాలి తల్లి. అది సరే గాని నువ్వు నాకొక సహాయం చేసి పెట్టాలి. ఏంటమ్మా? ఇప్పుడు ఆ దేవుడి సమక్షంలో వద్దమ్మా, దేవుడితో ఆటలాడకూడదమ్మా. దైవం ఆగ్రహిస్తే అప్పుడు మనల్ని ఎవరూ కాపాడలేరు. శిక్ష ఖచ్చితంగా అనుభవించాల్సి వస్తుందమ్మా. ప్రాణాలు కూడా ప్రమాదంలో పడచ్చు. దేవుడు నా యందు కూడా ఉన్నాడు. నేనది నిరూపిస్తాను. కానీ నువ్వు నేను చెప్పింది చేస్తే నువ్వు ఊహించలేనంత మేలు చేస్తాను నీకు. ఆమెకేమైంది నాన్న? సడన్ గా ఎలా బిహేవ్ చేస్తుంది? ఏదైనా ఉపద్రవం సంభవించినప్పుడు అమ్మవారు వీళ్ళ మీదకొస్తుంది. బసవరాజు, తప్పు చేశావు. బసవరాజు, ఏంటమ్మా నువ్వు అనేది? నేనేం తప్పు చేశానమ్మా? చాలా పెద్ద తప్పు చేశావు. అమ్మా తల్లి, తెలిసి వాడు ఏ తప్పు చేయలేదమ్మా. చేశాడు. కొడుకు ఒక అమ్మాయితో నిశ్చితార్థం జరిగింది. కోడలుగా మరో అమ్మాయిని తెచ్చాడు. అది నేను కావాలని చేయలేదు తల్లి. అది నువ్వు కావాలని చేయలేదు సరే, మరి కోడలుగా చేసుకుంటారని ఆశ పెట్టి ఆ మొదటి అమ్మాయి నువ్వే కదా నీ ఇంటికి రమ్మని చెప్పావు. అవును తల్లి, అది నేనే. అలా ఆశ పెట్టి ఇంతకాలం వెళ్ళబుచ్చి మహాపచారం చేశావు. తనతో నిశ్చితార్థం చేసుకుని తన ఆశ సగంలోనే ఉండిపోయింది. ఒసే తులసి, చూడవే, ఇదంతా నీ వల్లే. నువ్వింట్లోకొచ్చాక మాకు కష్టాలు మొదలయ్యాయి అనుకున్నాం, కానీ ఆఖరికి అమ్మవారి ఆగ్రహానికి కూడా గురి కావాల్సి వచ్చింది కదే. నష్టజరాల. బామ్మ, నువ్వు కాసేపు సైలెంట్గా ఉంటావా? అది కాదమ్మా, ఇక్కడ గొడవ పడ్డా మంచిది కాదు. ఇదంతా చూస్తుంటే నా ప్లాన్ వర్కౌట్ అయినట్టే ఉంది. ఎస్, చేసిన తప్పకు శిక్ష అనుభవిస్తావు. ఇప్పటికే రాజకీయంగా నీ పరిస్థితి దిగజారిపోయింది.
ఇంకా రాను రాను చాలా ఘోరంగా ఉండబోతుంది నీ బతుకు. మావయ్య ఇదంతా నా వల్లే జరిగింది అంటున్నారు కాబట్టి అమ్మవారిని నేనే క్షమాపణ అడుగుతాను. క్షమించే కాలం దాటిపోయింది. ఇప్పుడు ఏం చేస్తే నువ్వు శాంతిస్తావో అదైనా చెప్పమ్మా. నేను శాంతించేది లేదు. నా పాదాలు పట్టుకుని ప్రార్థించిన వదల్లో. అమ్మా నీకే చెప్పేది, వెళ్ళి పాదాలు పట్టుకో అమ్మా. అమ్మా తల్లి, తప్పైపోయింది. నువ్వు శాంతించే మార్గం ఏంటో సెలవియమ్మా. తల్లి, నీ చల్లని చూపే మాకు కొండంత అండ. అలాంటిది నువ్వు అలా ఆగ్రహిస్తే తట్టుకోలేం తల్లి మేము. మీరేం కంగారు పడకండి మావయ్య, అమ్మవారు శాంతిస్తారు. ఈసారి మమ్మల్ని క్షమించి నువ్వే ఏదైనా దారి చూపించు తల్లి. అయితే వినండి, నేను ప్రస్తుతానికి శాంతించాలంటే మీరు ఒక పని చేయాలి. తప్పకుండా తల్లి, అదేంటో సెలవి చాలు. 600 ఆ పని జరిపిస్తానమ్మా. నువ్వు ఆశ పెట్టిన అమ్మాయికి ఆశ నెరవేరాలంటే తనతో నిశ్చితార్థం జరిగిన అబ్బాయి అమ్మవారి పూలమాల తన మెళ్ళో వేస్తే పాప పరిహారం అవుతుంది. ఇదేంటి నాన్న? కనిష్కతో నిశ్చితార్థమైన వ్యక్తి అంటే ఎవరున్నారు? ఇంకెవరన్నయ్యా? అది మన సిద్ధు అన్నయ్యే. ఓ, ఆ రోజు హాస్పిటల్లో జరిగింది కదా, మర్చిపోయా. సిద్ధు గారు, త్వరగా ఈ పూలదండ కనిష్క మెడలో వెయ్యండి. అమ్మవారు శాంతిస్తారు. ఏంటి తులసి, ఇలాంటివి నువ్వు కూడా నమ్ముతావా? నేను నమ్మినా నమ్మకపోయినా ఇక్కడ అందరూ నమ్ముతున్నారు కదా. దేవమ్మ కూడా చెప్తుంది కదా, నా వల్లే ఇదంతా జరుగుతుందని, నా వల్లే మావయ్యకి రాజకీయంగా కూడా నష్టం జరిగిందని ఇక్కడ అందరూ అనుకుంటున్నారు కదా. అందుకే మీరు ఇంకేం ఆలోచించకుండా ఆ పూలమాల వేయండి. తులసి, ఒకసారి నేను చెప్పేది విను తులసి. ప్లీజ్.